చూద్దాం. హత్య కేసు నిందితులకు కాకినాడ జిల్లా తుని పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అలీపూడి టీడీపీ నేత బంగారయ్య హత్య కేసులో 12 మందిని అరెస్ట్ చేసి వారిని తుని రోడ్లపై నడిపించారు. నిందితులంతా వైసీపీ నేతలేనని, హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు తెలియజేశారు. బర్త్డే పార్టీ జరగడం, ఆ బర్త్డే పార్టీలో ఊరేగింపుగా ఊర్లో సచివాలయం ద్వారా ఫంక్షన్ చేసుకుని వచ్చిన ఊరేగింపుగా రావడం, వీళ్ళందరూ కూడా ఈ కేసులో నిందితులైనటువంటి చింతగారి చంద్రబాబు ఎలియాస్, చింతగారి సన్యాసరాజు ఇస్తున్నారని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చనిపోయిన వ్యక్తి టీడీపీలో కార్యకర్త ఉన్నారు. అలాగే ఇందులో ముద్దాయిలందరూ కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి అటాక్ చేయడం, అందులో ఈయన ఎవరు లారం బంగారాన్ని వీళ్ళందరూ కలిపి దాడి చేయడంలో ఆయన చనిపోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోన్ అప్పారావు నాటి తెలుసుకుందాం. అప్పారావు, హత్య కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేత బంగారయ్యను అత్యంత దారుణంగా హతమార్చిన కేసును పోలీసులు 4 రోజుల్లోనే ఛేదించారు. హత్యకు వలపన్ని, కుట్రపన్ని, కత్తులు, సుత్తులు, అదేవిధంగా రకరకాల రాడ్లతో విచక్షణారహితంగా తెలుగుదేశం పార్టీ నేత బంగారయ్యను హత్య చేసింది వైసీపీ నేతలని తేల్చారు. అందులో భాగంగా 12 మంది నిందితులను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపటి కింద నిందితులందరినీ మీడియా ముందు ప్రవేశపెట్టి అనంతరం తుని పట్టణంలో ప్రజలందరూ చూసేలాగా వీళ్ళందరూ కూడా నిందితులందరూ నడిపించి తీసుకెళ్లారు. స్థానికంగా ఉన్న కోర్టు ముందు వీళ్ళందరూ కూడా హాజరుపరిచారు. అయితే ఈ నెల 16వ తారీఖున తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా ఓ సంబరానికి తిరిగి వెళ్లి వస్తున్న సమయంలో రాత్రి 9 గంటలకు స్థానిక వైసీపీ నేతలు పాత కక్షల నేపథ్యంలో కత్తులు, గొడ్డళ్ళు, రాడ్లు పట్టుకొని విచక్షణారహితంగా తెలుగుదేశం పార్టీ నేతల మీద దాడులు పాల్పడ్డారు. ఇందులో భాగంగా బంగారయ్య నేత తీవ్ర కత్తిపోట్లు గురై చనిపోగా మరికొందరు పరిస్థితి విషమంగా మారింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో బొగ్గుమన్నాయి. ఈ దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేసి కోటనందూరు మండలం వైసీపీ అధ్యక్షుడు చింతకాయల చిన్నబాబు అనే వ్యక్తితో పాటు మరికొందరు కీలకంగా పాత్ర పోషించారని, విచక్షణారహితంగా హత్య చేసే విషయంలో పథకం ప్రకారం వీళ్ళందరూ కూడా కుట్ర పన్నారని, కుట్రలో భాగమైన వీళ్ళందరూ కూడా పోలీసులు సాక్ష్యాధారులు సహా ఆర్సీసీ మీడియా ముందు ప్రవేశపెట్టి తునిపథంలో దాదాపు గంట పాటు ప్రజలందరూ కూడా నిందితుల్ని చూసేలాగా వాళ్ళందరూ కూడా నడిపించి న్యాయస్థానం వరకు తీసుకెళ్ళడం ఓ రకంగా పెద్ద ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.